మరి కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం జరగబోతుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. ప్రధానంగా బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపైనే చర్చించే అవకాశం ఉంది. వీటిపై కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. బిల్లుతో కాకుండా జీవో ద్వారా బీసీ రిజర్వేషన్లు అమలు చేసే అవకాశాన్ని పరిశీలిస్తూ ఉన్నారు. ఇక జీవోతో రిజర్వేషన్లు ఖరారు చేసి స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం అనుకుంటుంది. అక్టోబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరోవైపు మున్సిపల్ ఎన్నికల్లో కీలక మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నారు. మున్సిపల్ చైర్పర్సన్, మేయర్లను ప్రజలే నేరుగా ఎన్నుకునే విధానంపై చర్చించి మున్సిపల్ ఎన్నికల సవరణ బిల్లుకు ఆమోదం తెలపనుంది మంత్రివర్గం. రైట్, మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ మనని అప్డేట్స్ అందిస్తారు. ఈశ్వర్, ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము సచివాలయంలో సమావేశం జరగబోతుంది ఏపీ కేబినెట్ ది. సో యాక్షన్ ప్లాన్ ఏంటి? ఇప్పుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై మెయిన్ గా ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏ అంశాలు చర్చించనున్నారు? దానికి ఎలాంటి సవరణలు చేయబోతున్నారు? ప్రధానంగా ఈరోజు బీసీ రిజర్వేషన్కి సంబంధించిన అంశం మీదే కేబినెట్ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టబోతుంది. వాస్తవానికి చాలా సుదీర్ఘమైన అజెండానే ఉంది. దాదాపుగా గతంలో ఎస్ఐపిబిలో తీసుకున్న నిర్ణయాలు కూడా ఈరోజు ఈ నెల 12వ తేదీన ఎస్ఐపిబి సమావేశం జరిగింది. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు, దాంట్లో ఉన్న అనేక కీలకమైన అంశాలు కూడా ఉన్నాయి. 55 అంశాలకు పైగా, దాదాపుగా 57 అంశాల అజెండా ఉంది. అయితే అందులో చాలా కీలకమైన పాయింట్లు అందులో కూడా ఉన్నాయి. అమరావతి రాజధానికి సంబంధించిన అంశాలు కావచ్చు, లేకపోతే ఈ ల్యాండ్ పూలింగ్కి సంబంధించిన అమరావతి రైల్వే లైన్కి సంబంధించి కావచ్చు, లేకపోతే మిగతా అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించి అనేక అంశాలు ఉన్నాయి. కానీ కేవలం ఈరోజు బీసీ రిజర్వేషన్ల మీదే రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేయబోతుంది. 34% లోకల్ బాడీస్లో రిజర్వేషన్ ఇస్తామని ఎన్నికల హామీగా చెప్పింది. సో దాన్ని అమలు చేయాలంటే అనేక ఛాలెంజెస్ ప్రభుత్వం మీద ఉన్నాయి. ప్రధానంగా సుప్రీంకోర్టు ట్రిపుల్ టెస్ట్ ఫ్రేమ్వర్క్ని సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది. ఆ ట్రిపుల్ టెస్ట్ ప్రకారమే ఇప్పటికే డెడికేటెడ్ కమిషన్ని ప్రభుత్వం నియమించింది. దానికోసం ఒక ఎంపిరికల్ డేటాని ప్రిపేర్ చేసింది. అదే చాలా కీలకమైన వ్యవహారంగా చూడాలి. ఆ తర్వాత స్థానికంగా యూనిఫామ్గా 34% అన్ని ప్రాంతాల్లో లోకల్ బాడీస్కి ఇచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఎస్సీలకు 15% ఉంది, ఎస్టీలకు 5% రిజర్వేషన్ ఉంది. సో మొత్తం క్యాప్ 50% దాటకుండా చేయాల్సిన నేపథ్యం ఉంది. కాబట్టి ఇప్పటికే 20% ఎస్సీ ఎస్టీలకు ఉంది. కాబట్టి 34% అంటే వీలు కాదు. కాబట్టి అది యూనిఫామ్గా అన్ని చోట్ల చేయడం కుదరదు. కొన్ని కేవలం మున్సిపాలిటీల వైజ్గా ఆ ప్రాంతాల్లో ఉన్న వెనుకబాటుతనాన్ని అలాగే ఆధారంగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మిగతా ఆ ప్రాంతంలో ఉన్న రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్లు ఆధారంగా చేసుకుని 50% దాటకుండా దీన్ని చేయాల్సి ఉంటుంది. సో అన్ని ప్రాంతాల్లో 34% కాకుండా దేన్ని యూనిట్గా తీసుకోవాలి? ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకోవాలన్నా, మండలాన్ని యూనిట్గా తీసుకోవాలన్నా, లేకపోతే నియోజకవర్గాన్ని తీసుకోవాలన్నా, జిల్లాని తీసుకోవాలన్నా అన్న దాని మీద ఈరోజు చాలా కీలకమైన చర్చ జరగబోతుంది. దీనికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంతకుముందు బీసీ రిజర్వేషన్ల సమయంలో కొన్ని ఇట్లాంటి ఫ్రేమ్వర్క్నే పాటించింది. 50% దాటకుండా అక్కడ జాగ్రత్తలు తీసుకుంది. సో దాన్ని కూడా ఈరోజు పరిగణలోకి తీసుకోబోతున్నారు. అదే సమయంలో డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా బిల్లు తయారు చేయడానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. బిల్లు మళ్ళీ లీగల్ ఫ్రేమ్వర్క్ని దాటుకోవడం చాలా కష్టం అవుతుంది. లీగల్ ఛాలెంజెస్ ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి బిల్లు కాకుండా ఒక గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా ఈ రిజర్వేషన్ అమలు చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉంది. గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వాలి అంటే దానికి అవసరమైన కంప్లైన్సెస్ అయితే డెడికేటెడ్ కమిషన్ సంబంధించి కావచ్చు, లోకల్ వైజ్ రిజర్వేషన్లు కావచ్చు, లేకపోతే మిగతా అన్ని అంశాలు సాటిస్ఫై చేస్తూ ట్రిపుల్ ఫ్రేమ్వర్క్ని సాటిస్ఫై చేస్తూ చేయబోతున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. మిగతా అనేక అంశాలు అవయదావానికి సంబంధించి కావచ్చు, లేకపోతే హెచ్ఆర్ఏ పెంపుకు సంబంధించి కావచ్చు, అనేక సంక్షేమ పథకాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే పరిశ్రమలకు స్థలాలకు సంబంధించి కావచ్చు, అనేక అంశాలు ఈరోజు కేబినెట్లో చర్చకు రాబోతున్నాయి. చాలా కీలక అంశాలే ఈరోజు కేబినెట్లో ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో. రైట్, థాంక్స్ ఫర్